వీక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరో డేటా లేక్ పేరుతో రాష్ట్రంలోని 1,40,00,000 కుటుంబాల వివరాలను సేకరించే ఒక భారీ ప్రణాళికకి సిద్ధమవుతాను. డేటా ఎంత చక్కగా ఉంటే పథకాలు అమలు తీరు కరెక్ట్గా లబ్ధిదారికి వెళ్ళి చేరుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. జనాభా లెక్కలు కూడా ప్రతి 10 సంవత్సరాలకు సేకరించేది అందుకే. సరే, జనాభా లెక్కల కాన్సెప్టు దాని గురించి మనం తర్వాత చర్చించుకున్నా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ వివరాలను సేకరిస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అంతా ఉన్నాయి, ఎలాంటి పథకానికి మీరు అర్హులు, అర్హత ఉన్నా కూడా అందని పథకాలు ఏంటి అనే వివరాలు సేకరించి డేటా లేక్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య వివరాలను కూడా ఆన్లైన్ చేయబోతా ఉన్నారు. సహజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గతంలో ఉన్న రోగాలకు సంబంధించి ఫైల్స్ అన్ని తీసుకోవాల్సి ఉండేది. రాబోయే రోజుల్లో ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ చెప్పుకుని మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి, హెల్త్ కార్డు లాగా. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇంటింటి సర్వే పేరుతో సచివాలయ ఉద్యోగులతో త్వరలోనే ఒక పెద్ద అతి భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఈ సర్వేలో ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతా ఉంది అనే వివరాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కుటుంబం ఐడి, ఆధార్ కార్డు, పేరు, మెయిలా ఫిమేలా, పుట్టిన తేదీ, భర్త తండ్రి పేరు, కులాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తీయబోతా ఉన్నారు. ఇక బియ్యం కార్డు ఉందా, దాని ఐడి నెంబరు, ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న వారి వివరాలు, చదువులు, ఎవరెవరు ఎంత చదువుకున్నారు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్, వృత్తి, ఉద్యోగమా, వ్యాపారమా, కూలి పనా, స్వయం ఉపాధి, ఇలాంటివన్నీ. ఇక మొబైల్ నెంబర్సు, అడ్రస్, చిరునామా, మతం, వైవాహిక స్థితి, వైకల్య స్థితి, నివాసం, బిల్డింగా, రేకుల షెడ్డ, తాటాకుల, టార్పాలిన్ పట్ట అనేది కూడా ఫోటోలతో సహా తీసుకుంటారు. ఆదాయ పన్ను చెల్లింపుదారు, ఏదైనా వ్యాపారం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, ఉద్యోగం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి అది ఏమన్నా చెల్లిస్తున్నారా, అలాంటివి. ఇక భూమి యాజమాన్యం, ఎన్ని ఎకరాల పొలం ఉంది అనేది కూడా. మున్సిపల్ ఆస్తి పరిమాణం, నగరాల్లో ఎన్ని వందల గజాలు ఉంది, 100, 50, 2,000 గజాల అనేది. ఇక జిఎస్టీ, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా జిఎస్టీ ఉంటుంది కాబట్టి జిఎస్టీ ఎంత చెల్లిస్తూ ఉన్నారు. విద్యుత్ వినియోగం, ముఖ్యంగా విద్యుత్ వినియోగాన్ని బట్టి వారి యొక్క స్థితిని అంచనా వేసే పరిస్థితి వచ్చింది. 300 యూనిట్లు కన్నా ఎక్కువ వాడుతున్నామంటే వాళ్ళ ఇంట్లో ఏసీ ఉన్నట్టే లెక్క. అందువల్ల కరెంట్ రీడింగ్ కూడా తప్పనిసరిగా తీసుకున్నారు. ఇక ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, సరే ప్రైవేట్ ఉద్యోగులు అయితే ఈపీఎఫ్లు, గవర్నమెంట్ ఉద్యోగులు జీపీఎఫ్లు, ఈపీఎఫ్లు, ఇవన్నీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనేది క్లారిటీ వస్తుంది. ఇక రైతు అయితే పంట అమ్మకం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఏ పంటలు సాగు చేస్తున్నారు, సొంత వాహనాలు ఏమైనా ఉన్నాయా, 2 వీలర్స్ వరకు ఇబ్బంది లేదు. ఇక కార్లు ఉంటే మాత్రం వైట్ రేషన్ కార్డులు లేచిపోతాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తే వైట్ కార్డులు లేచిపోతాయి, జిఎస్టీలు ఉంటే వైట్ కార్డులు లేచిపోతాయి, 300 కరెంటు బిల్లు దాటితే పెన్షన్లు లేచిపోతాయి, వైట్ కార్డులు లేచిపోతాయి. ఇదంతా లబ్ధిదారుల అర్హతకు సంబంధించి ఆయా పథకాల్లో పెట్టిన రూల్స్. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అనేది ప్రభుత్వానికి తెలుసు, కానీ సర్వేలో దీన్ని కూడా చేర్చారు. అయితే ఇదంతా గోప్యంగా ఉంచాల్సిన సమాచారం చాలా వరకు ఉంది. సచివాలయ ఉద్యోగులే కాబట్టి ఆ సమాచారం ఎవరని మనం ఆశిద్దాం. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే ఈ సమాచార సేకరణకి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. మరికొన్ని ప్రశ్నలు కూడా సమాధానం తీసుకునేందుకు ప్రజల నుంచి మరికొన్ని కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అవి యాడ్ చేసిన తర్వాత మరింత సమాచారం ప్రజల నుంచి ఎందుకు సేకరిస్తున్నారు, ఎలా సేకరిస్తారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.